హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలులో వన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ అని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి గుత్తి పెట్రోల్ బంక్ సైడ్ అయితే ఉంటుంది. సో మనకి ఇండోర్ స్కూల్కి అతని స్కూల్ చాలా దగ్గరలో అయితే ఉంటుంది, హైవే కూడా చాలా దగ్గర. సో అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. అండ్ సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో చూపిస్తాను. అండ్ కొత్తగా మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఏజెంట్స్ కాల్ చేయకండి. సో లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హౌస్ యొక్క ఇంటి ముందరమాట మనకి మంచి కొంచెం పార్కింగ్ స్పేస్, అంటే బైక్ పార్కింగ్ కి వచ్చేలాగా అయితే కొంచెం స్పేస్ అయితే వదిలేరు. మనకి మెయిన్ డోర్ దగ్గర ఇలా గ్రిల్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇట్ వచ్చేసి కిచెన్ లో కూడా మనకి వెంటిలేషన్ రావడానికని మనకి ఇంత పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. అండ్ ఇట్ సైడ్ ఏదో చూస్తున్నారు మీరు, వాషింగ్ ఏరియా కమ్ మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా ప్లస్ అక్కడ నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు ఈ పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ టాయిలెట్ ఉంటుంది, అది మొత్తం ఓవర్ వ్యూ ఫాస్ట్ గా చూపించేస్తాం. చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా కమ్ మనకి ఇక్కడ బోర్ పాయింట్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ట్యాప్ అయితే పెట్టారు ఇట, అండ్ దానికి కూడా టైల్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పార్కింగ్ టైల్స్ ఏవైతే చూసినా వచ్చి మంచి ప్రీమియం పార్కింగ్ టైల్స్ అనమాట. సో మంచిగా యూజ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఒక వాష్ ఏరియా ప్లస్ ఎక్స్ట్రా స్టోరేజ్ ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి అయితే మనకు అక్కడ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ హౌస్ ముందు మీరు చూస్తే ఎలివేషన్ కూడా WPC ఫోమ్ షీట్స్ అయితే వేయడం జరిగింది. దీనికి లైట్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇది చూస్తున్నారు కదా మీరు వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి మనకి టైల్స్ ఇక్కడ టాయిలెట్ వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒక ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్టెప్స్ ఇలా పైనకి వెళ్ళిపోవచ్చు. మనకి మీరు హౌస్ ముందు ఈ వెంటిలేషన్ చూస్తున్నారా, చాలా బాగుంది. ఎలివేషన్ కూడా చాలా మంచిగా యూజ్ చేయడం జరిగింది. టైల్స్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం హౌస్ లోకి వెళ్ళి చూద్దాం. చూసిన ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ వచ్చేసి మంచి స్క్వేర్ గా స్పేసియస్ గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి 2 బెడ్రూమ్ 2 BHK అనమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్, అది ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక కిడ్స్ బెడ్రూమ్ లాగా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ వాల్ గ్రానైట్ అయితే పెట్టడం జరిగింది. సో దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజ్. ఇంతకుముందు కూడా వేరే వేరే హౌసెస్ వీడియోలో మీరు చూసింటారు నా యొక్క ఛానల్లో. అండ్ ఇక్కడ కూడా టీవీ యూనిట్ లో ఈ ఏరియా కూడా ఒక వాల్ గ్రానైట్ చేసి ఇదంతా పాలిష్ చేయడమే జరుగుతుంది. సో దీని యొక్క వీడియో మీకు సింపుల్ గా చూపిస్తాను, ఒకటి ఎలా పాలిష్ చేస్తారని. ఇక్కడ ప్లే అయితే చూడండి, చూసాను. అండ్ మనకు ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్ వచ్చేసి సో మంచిగా అయితే స్పేసియస్ గా అయితే ఉంది. అంటే నేను ఈ బడ్జెట్ ఏదైతే చెప్తానో ఈ బడ్జెట్ మనకి ఇలా దొరకడం ఒక, అంటే ఈ బడ్జెట్ ఇలా పెట్టడం అనేది చాలా గుడ్ లుకింగ్ అనమాట, అంటే వర్త్ అనమాట. సో నేను బడ్జెట్ ఏదైతే చెప్తానో మధ్య వీడియో మొదలు చెప్పేస్తాను. సో ఇప్పుడు ఇది హాలు. సో చూసేసిన మీకు POP అని ఒకసారి ఓవర్ చూపిస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ కూడా ఒక విండో అయితే పెట్టారు డోర్ దగ్గర. అండ్ మీరు ఇక్కడ చూసినారు ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ కి డోర్ అనమాట. అండ్ ఇది ఏదైతే ఉందో క్లాసిక్ POP. సో గుడ్ లుకింగ్ అయితే ఉంది. POP కూడా వామ్ వైట్ పెట్టి ఆ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, సో లైట్స్ ఆఫ్ చేస్తాను. సో ఈ గోల్డ్ థీమ్ వచ్చేసి మనకి హాల్ ని చాలా అట్రాక్టివ్ గా అయితే చేస్తుంది. అండ్ సో టీవీ యూనిట్ కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూసేద్దాం. సో మీరు ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. సో మనకి ఇలా నీట్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి స్పేస్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. ఇదంతా మంచి స్పేస్ అనమాట. మనకి ఇవి రెగ్యులర్ యూసేజ్ థింగ్స్ పెట్టడానికి అయితే మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కూడా స్టైల్స్ అయితే పెట్టారు. అండ్ మనకి ఇక్కడ స్విచ్ కూడా ఉంటుంది దీని ముందర రైట్ సైడ్. అండ్ ఇక్కడ పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పేస్ అయితే చాలా మంచిగా ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను కిచెన్ ఓవర్ వ్యూ చూడండి. వెంటిలేషన్ కోసం కిచెన్ లో 2 విండోస్ అయితే పెట్టారు. సో ఇక్కడ మెయిన్ డోర్ కింద చూపించాను కదా, అదొక విండో. అండ్ పూజ రూమ్ పైన ఒక విండో అయితే ఉంటుంది. చిన్న కూడా పెట్టడానికి, అది ఎగ్జాస్ట్ పెట్టడానికి కూడా మనకు ఒక ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది అనమాట. సో ఒకసారి ఓవర్ వ్యూ చూసేయండి. మనం ఇలా వెళ్తే కిచెన్ అనమాట. సో ఇది కూడా మంచి థీమ్, గుడ్ లుకింగ్ అయితే ఉంది. ఇలా కిచెన్ మండలిలో పెట్టారు. మీరు చూస్తున్నారు మంచి స్పేస్ అయితే ఉంది. కిచెన్ లో ఇరుక్కలేదు. పూజ రూమ్, అండ్ పూజ రూమ్ కి కిచెన్ మండలికి అటాచ్మెంట్ అయితే లేదు వాస్తు ప్రకారం. సో ఇక్కడ ఒక విండో అండ్ అటు సైడ్ ఒక విండో. అండ్ టైల్స్ కూడా పెట్టడం జరిగింది, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కూడా సుంచు చూడొచ్చు మీరు, సామాన్ పడిన సుంచు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్ థింగ్స్ యూజ్ చేసుకొని మనకి సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ సో కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది చూస్తున్నారు కదా. సో ఓపెన్ కిచెన్ నుంచి ఇలా హాల్ చూస్తే హాల్ యొక్క ఓవర్ ఇలా ఉంటుంది. సో లేట్ చేయకుండా బెడ్రూమ్స్ చూసేద్దాం. మీకు 2 బెడ్రూమ్స్ ఫాస్ట్గా చూపించేస్తాను, ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనకి ఇక్కడ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే కలర్స్ అయితే వేయడం జరిగింది. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బెడ్రూమ్స్లో. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో అండ్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అటాచ్ వాష్రూమ్. సో దీనికి
సో దీనికి స్లైడింగ్స్ వస్తాయి. సో నెట్ గ్లాస్ స్లైడింగ్స్ ఉంటాయి కదా, అవైతే వచ్చేస్తాయి. ఇక్కడ డోర్ ఫిట్ చేస్తారు. అండ్ మీరు చూసిన అది ఇక్కడ చూడండి ఒకసారి, క్లాసిక్ పిఓపి అనమాట. సో నాకు ఇది కలర్స్ చూసిన చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇట్ సైడ్ ఒక సుంచు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏస్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి చూస్తున్నాం కదా సెల్ఫ్స్ అనమాట, ఇవన్నీ గుడ్ లుకింగ్ సెల్ఫ్స్. సో చాలా మంచిగా అయితే ఉన్నాయి సెల్ఫ్స్ కూడా. సో వీటి కబోర్డ్ చేసుకుంటే ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. స్పేస్ కూడా చాలా బాగుంది. సో మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మనం కిడ్స్ బెడ్రూమ్ ముందర అవుతున్నాం. సో ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ మనకి ఇలా ఎంటర్ అయితేనే మనకి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. పిఓపి చాలా క్లాసిక్ అయితే ఉంది, ఎక్కువ ఆడలేదు. అండ్ ఇక్కడ కూడా ఏసీ ప్యాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒక వాల్ కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో కిడ్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్ వాష్రూమ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో డోర్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వెళ్ళడానికి డోర్ అనమాట ఇది. అండ్ మనకి అక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఒక ప్లేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ. అండ్ దీని పక్కన మనకి సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. బ్యాక్ హౌస్కి మన ఈ హౌస్కి టచ్ కాకుండా కొంచెం ఒక 1.5 feet గ్యాప్ అయితే వదిలి పెట్టింటారు. సో ఇక్కడ ప్రతి బెడ్రూమ్లో టాయిలెట్ అయితే ఉంటుంది. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ బెడ్రూమ్స్ నుంచి చూస్తే హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. మీరు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసారనుకుంటున్నాను. సో చూడకుండా ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి హౌస్ విషయానికి వచ్చేస్తే, సైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది 18x40 సైజ్లో అయితే ఉంటుంది. సో 1.65 సెంట్స్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. అండ్ మనకు వచ్చేసి కంప్లీట్ వాస్తు బేస్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ రెడీ ఫర్ సేల్కి ఉందన్నమాట. అండ్ మనకి ప్రజెంట్ ఇక్కడ బోర్ వాటర్ ఉంది. సో మనకి మంచిగా పిఓపి చేయించారు. ఇంటి ముందర పార్కింగ్ ఏరియాలో నీట్గా డబ్ల్యూపీసీ ఫోమ్స్తో ఎలివేషన్ మంచిగా చేయించడం అయితే జరిగింది. అండ్ ఓపెన్ కిచెన్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదనమాట ఈ హౌస్ యొక్క చిన్న సింపుల్ ఓవర్వ్యూ. 2 BHK అయితే ఉంటుంది. అండ్ మీకు యొక్క ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే 48 lakhs చెప్తున్నారు, 48 లక్షలు చెప్తున్నారు. సో నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు ఆల్ దే రేట్ అని ఫిక్స్ అని కూర్చొని అదే అనుకోకండి. సో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మన ఛానల్ చూసి వస్తున్నాడు కాబట్టి నేనైతే డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే, ఈ ఇంటికి పక్కలో ఉన్న హౌస్ నేను సెల్ చేయించడం జరిగింది. సో మన కస్టమర్సే ఒకరు కొన్నారనమాట. సో మీరు ఏమన్నా ఉంటే నన్ను కన్స్ట్రక్ట్ చేయండి. సో ఎక్కువ ఏమంటారు అది, సో ఎక్కువ అతిథులు యూజ్ చేసి మీరు వీడియోని వేరే ఏజెంట్స్కి పంపించి సో అలా నాన్ సెన్స్ థింగ్స్ చేయకండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే, ఇన్ మార్కెట్ ఇట్ విల్ హ్యాపెన్, ఇది జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి. సో నేను అవి నాకు మీలాగా చూసే వాళ్ళే చెప్తుంటారు అనమాట. లైక్ ఎలా అంటే సో అది నేనేది ఊహించుకొని చెప్పడం లేదు. సో విచ్ ఈస్ హ్యాపెనింగ్, ఏదైతే జరుగుతుంది దాని ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్, సో దాంతో వదిలేసాను మీకు ఇంకా ఎప్పుడు చెప్పేదే. సో ఇల్లు కొనాలి అనుకుంటే మీ బడ్జెట్ ఎంత ఉందో ఫస్ట్ మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీకు ఏ బడ్జెట్లో కొనాలనుకుంటారో ఫస్ట్ మీరు అది ఫిక్స్ అయిన అనుకోండి. అండ్ మీరు ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారో అది మెయిన్ ఫిక్స్ అవ్వాలి మీరు. సో ఇవి రెండు ఫిక్స్ కాకుండా మీరు కర్మ మొత్తం తిరిగినా కూడా మీరైతే ఇల్లు కొనలేరు. సో అదనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీ ముందుకి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో కొంచెం డిఫరెంట్గా కూడా ఆలోచిస్తున్నాను చేయడానికి వీడియోస్. సో వస్తూనే ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ ఒక సో ప్లాట్స్ ఎవరైనా సంతోష్ నగర్లో చూస్తుంటే మీకు ఇక్కడ చిన్న లింక్ వస్తుంది, సంతోష్ నగర్ ఉన్న ప్లాట్, అది ఒకసారి అయితే చూడండి. అండ్ అక్కడ బోర్ అయితే అవైలబుల్ ఉంది. ఆ ప్లాట్లో బోర్ కూడా వేయడం జరిగింది. మంచి వాటర్ అయితే పడ్డాయి అనమాట. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే బోర్ అయితే కనపడదు మీకు. సో ప్రజెంట్ అయితే బోర్ వేసి పెట్టారు. సో మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రేట్ గురించి మాట్లాడదాం. అండ్ సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.